కూరగాయల మార్కెట్ పోతాం, ఓ కిలో టమాటాలు కొంటాం, వాళ్ళు కవర్లు వేసియంగానే పట్టుకొని పోతాం. ఓ హోటల్కి పోతాం, ఓ ప్లేట్ ఇడ్లీ ఇవ్వమంటాం, వాళ్ళు కవర్లు వేసియంగానే పట్టుకొని పోతుంటాం. అట్లనే దుఃఖనం పోతాం, కావలసిన సరుకుల లిస్టు చెప్తాం, బిల్లు కడతాం, పెద్ద కవర్లు వేసిస్తే మోసుకొని పోతాం. ఏది కొన్నా ప్లాస్టికేనాయే. అయితే పల్లెల కంటే పట్నాల్లో జరంత ఎక్కువ ఉంటుంది ప్లాస్టిక్ ఆడకం. కానీ గీడ సుత అడ్డ పెడతాంది. పంటలు చూసి పరిశాన్ కాకుండ్రి, పక్కా ప్లాస్టిక్ ముచ్చట్నే. ఓ పారి అడుగున చూడుండ్రి, సాలు పొడుగుతా వర్షిండ్రు. ఇయాల రేపు అంతా టెక్నాలజీ ఆడకం చేసి మల్చింగ్ సాగని చేస్తుండ్రు కదా. అగో దానికోసం ప్లాస్టిక్ తో తయారైన మల్చింగ్ ఫిల్మ్ ను ఆడకం చేస్తుండ్రు. కలుపు పెరగకుంటుంటది, ఎక్కువసేపు పదనుంటదని. మనకి మల్చింగ్ రిఫ్లెక్ట్ కు రసం పీల్చే పురుగులు తక్కువ ఉంటాయి కాబట్టి కలుపు కూడా ఉండదు, తేమ శాతం కూడా ఎప్పుడు నిండు ఉంటుంది కాబట్టి మాకు పంట దిగుబడి చాలా పెరిగింది. ఎక్కువ శాతం కలుపు రాకుండా చేస్తుంది. దీనివల్ల రైతుకు చాలా మంచి ఉపయోగం ఉన్నది. పాత కరీంనగర్ జిల్లాల షానూర్లల్ల రైతులు కూరగాయలు పూల తోటలు సాగు చేస్తుండ్రు. వాళ్ళంతా ఇదే కథ. అయితే అప్పటి మందం పంటకు ఫాయిదా అవుతుండొచ్చు, కానీ పంట చేతికొచ్చినాక కవర్ తీస్తప్పుడు ఏడు కాడికి చినిగిపోయి భూములనే ఉండిపోతుంది. పంట అయిపోయాక గుంజేటప్పుడు మొత్తం భూమిలో మొత్తం వదిలిపోతుంది, ముక్కలు ముక్కలు అయిపోయి భూమిలో కలిసిపోతుంది. అది క్వాలిటీ లేదు. ఇది భూమిలో తొందరగా కలియా పెట్టడం జరగదు, దానివల్ల సాయిల్ పొల్యూషన్ కి దారి తీస్తుంది. గదన్నట్టు ప్లాస్టిక్ భూమిలో అంత జప్పున కలిసిపోయేది కాదాయే. అట్లనే ఉంటే సారం దగ్గుడే. ఏండ్లు గడుస్తుంటే భూములు వ్యవసాయానికి ఎక్కర రాకుంటయ్యే కోపు ఉంటదంటుండ్రు సైంటిస్టులు. అయితే ఉద్యాన శాఖ ఆఫీసర్లు చెప్పినట్టు 25 మైక్రాన్ల మందం ఉండే కవర్లే ఆడకం చేయాలి. కానీ అగ్వకొస్తున్నాయని అంతకంటే పట్ల ఉన్న కవర్లు తెస్తుండ్రు రైతులు. ఇకేముంది, తీస్తప్పుడు అది చక్కగా అచ్చుడలేదు. కిలా మల్చింగ్ షీటు అందాజగా 700 స్క్వేర్ ఫీట్ల భూమిని ఖరాబ్ చేస్తున్నదట. పతొక్క పంటకు 100కి 10 పాళ్ళు కవరు భూమిలోనే ఉండిపోయి బలం లేకుండా చేస్తుందంటే చూడుండ్రిగా ఎట్లున్నదో. పచ్చటి పొలాలుండే భూములను బీళ్లు చేసే డేంజర్ ఉంది. జర చూసుకొని వాడుకోండి రైతన్నలు.